శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి 29, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు, కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు కువైట్లో మన తెలుగు వారికి సంబంధించిన మంచి కార్గో సర్వీస్ సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను. వీళ్ళు చాలా మంచి సర్వీస్ అందించడంతో పాటు మీ వస్తువులను చాలా సేఫ్గా, చాలా తొందరగా ఇంటికి కూడా చేరుస్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇస్తాను. ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు. ఇక ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే, కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ మార్చి 1 నుంచి 3 నెలల లోపు, అనగా జూన్ 1 లోపు కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్స్ ఇంకా ఎవరైతే నమోదు చేసుకోకుండా ఉంటారో వాళ్ళు నమోదు చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే వారికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి అకామాలు రెన్యూవల్ కాకపోవడం, లేదంటే వారి యొక్క వెహికల్స్ రిజిస్ట్రేషన్ అయిపోవడం, లేదంటే వారికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్సులు రెన్యువల్ కాకపోవడం, ఇలాంటి లావాదేవీలకు సంబంధించినవన్నీ స్తంభింప చేస్తారు అని చెప్పేసి వాళ్ళు సమాచారం అయితే అందజేశారు కదా. సో దానికి సంబంధించి చాలామంది బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. కాకపోతే గత 2-3 రోజులుగా వెబ్సైట్ పనిచేయట్లేదు కదా. సో ప్రస్తుతానికి అయితే వెబ్సైట్ పనిచేస్తుంది. దానికి సంబంధించినటువంటి కొత్త లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. దానికి సంబంధించిన వీడియో లింక్ ఇచ్చున్నాను. అలాగే మామూలు అంటే ఎలా నమోదు చేసుకోవాలి, ఏంటి, ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనే దానికి సంబంధించి వీడియో లింక్ కూడా ఇచ్చున్నాను. సో ఆ విధంగా మీరు లాగిన్ అయ్యి మీ అపాయింట్మెంట్ ఏదైనా బుక్ చేసుకోండి. చాలా సింపుల్ అండి అది. సో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి న్యూ యూజర్ కింద క్లిక్ చేసి మీ సివిల్ ఐడి నెంబరు, సివిల్ ఐడి కార్డు సీరియల్ నెంబరు, మీ ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఓకే కొట్టినట్టయితే మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది, అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఆ 2 ఎంటర్ చేసి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు అందులో సెర్చ్ అపాయింట్మెంట్స్ అనే దాంట్లోకి వెళ్ళండి. దాని తర్వాత మీరు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోకి వెళ్ళండి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లో మీకు సర్వీసులు ఉంటాయి. ఆ సర్వీసుల్లో పర్సనల్ ఐడెంటిఫికేషన్ సర్వీస్లోకి వెళ్ళండి. అందులో మీకు బయోమెట్రిక్స్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఏ డేట్ని అయితే ఖాళీ ఉందో ఆ డేట్ని చూసుకొని మీరు అపాయింట్మెంట్ ఏదైనా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు బార్కోడ్, అలాగే డేట్ టైమింగ్స్ అన్ని చూపిస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అలాగే మీ ఈమెయిల్ ఐడి కూడా మెసేజ్ ఏదైనా వస్తుంది. అందులో మీకు లొకేషన్తో సహా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో దాని ప్రకారం మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఎక్కడికైతే అపాయింట్మెంట్ వచ్చి ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు బయోమెట్రిక్స్ ఏదైనా నమోదు చేసుకోవచ్చు. అయితే కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఒక విషయం తెలియజేస్తుందంటే, ప్రస్తుతానికి కువైట్లో ఇంకా బయోమెట్రిక్స్ నమోదు చేసుకోకుండా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిసిన సుమారుగా 6,70,000 మంది ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ 6,70,000 మందిలో కూడా మ్యాక్సిమం ప్రవాసీలే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఓకేనా. సో లాస్ట్ ఇయర్ ఈ బయోమెట్రిక్స్ అయితే ప్రారంభించారు కదా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 1.78 మిలియన్ల మంది నమోదు చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు. అందులో 9 లక్షల మంది కువైట్కి సంబంధించిన పౌరులు ఉండగా 8,80,000 మంది ప్రవాసీలు ఉన్నారు. సో మొత్తం ఏంటంటే 17,80,000 మంది అయితే ఇప్పటి వరకు నమోదు చేసుకోవడం జరిగింది. ఇంకా నమోదు చేసుకోకుండా ఉండేవాళ్ళు 6,70,000 మంది. వీళ్ళందరూ కూడా నమోదు చేసుకోవాలని చెప్తున్నారు. అయితే ఒక 1.1 మిలియన్ మంది, అంటే సుమారుగా 11 లక్షల మందికి అయితే మినహాయింపు ఇచ్చారు. ఎవరంటే 18 సంవత్సరాల కన్నా వయసు తక్కువ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మినహాయింపు ఇచ్చారు. ఎందుకంటే వారికి అవసరం లేదు కదా బయోమెట్రిక్స్ అంటే ఉంటుంది ప్రస్తుతానికి. కాబట్టి 1.1 మిలియన్ మెంబర్స్కి అయితే కనుక ఈ 18 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్న వాళ్ళకి మినహాయింపు ఇచ్చారు. సో మొత్తం కువైట్ జనాభా అయితే మీకు తెలుసు కదా 4.85 మిలియన్లు. సో అందులో ఇంకా 6 లక్షల, అంటే ఎవరైతే నమోదు చేసుకోవాలో అలాంటి వాళ్ళల్లో ఒక 6,70,000 మంది పెండింగ్ ఉన్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. సో వారందరూ కూడా తప్పనిసరిగా జూన్ 1 లోపు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకుండా రిజిస్టర్ అయితే చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో త్వరలోనే శీతాకాలపు సీజన్ అయితే ముగియనుంది. అయితే రానున్న ఒక 2 రోజులు 3 రోజుల వరకు మాత్రం కొద్దిగా చలి తీవ్రత మాత్రం ఎక్కువగానే ఉండబోతుంది. రాత్రి సమయంలో 7 నుంచి 8, 9 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపే ఉష్ణోగ్రతలు అయితే నమోదు కానున్నాయి. సో చలి తీవ్రత 2-3 రోజులు ఎక్కువగా ఉంది. కాకపోతే అతి త్వరలోనే శీతాకాలం అయితే ముగియనుంది. కువైట్కి సంబంధించినటువంటి ఈ ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు మార్చి 15 తోటి ఈ క్యాంపెయినింగ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి గడువు అయితే ముగిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఆ తేదీ లోపు ప్రతి ఒక్కరు ఎవరైతే ఇప్పుడు టెంట్లు వేసుకుంటారు కదా, బయట గుడారాలు ఉన్నాయి కదా, శీతాకాలపు గుడారాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని తొలగించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. తొలగించిన పక్షంలో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే వారికి సంబంధించినటువంటి 100 దినార్ల
ఇన్సూరెన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో, బీమా ఏదైతే ఉందో, అది మళ్ళీ వాళ్ళకి రిటర్న్ రావాలంటే తప్పనిసరిగా ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు అక్కడ చెక్ చేసి ఆ పరిసరాలన్నీ శుభ్రంగా పెట్టినారు, ఎలాంటి హాని కలిగించకుండా శుభ్రంగా చాలా క్లీన్గా పెట్టినారని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకి బీమా అనేటువంటిది బ్యాక్ ఇస్తారు. అంటే వాళ్ళు డిపాజిట్ ఏదైతే చేసింటారో అది రిటర్న్ ఇస్తారు 100 దినార్లు. సో అది రిటర్న్ రావాలంటే అక్కడ పరిసరాలన్నీ క్లీన్గా ఉండాలి. ఎలా పడితే అక్కడ చెత్త పడేసి ప్లేస్లన్నీ పాడు చేసేసారనుకోండి, వాళ్ళకి డబ్బులు వాపసు ఇవ్వరంట. సో ఆ విధంగా వాళ్ళు ఇతనికి ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు తెలియజేస్తారు. రేపు నెల 15 అంటే మార్చి 15 తోటి ఈ గుడారాలన్నీ కూడా 15 లోపు అందరూ ఖాళీ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు సబాహ్ అల్ నాసర్ ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ఆ వ్యక్తి పైన ఆల్రెడీ అప్పటికే 3 అరెస్ట్ వారెంట్లు ఉన్నట్టు తెలియజేస్తున్నారు. అది కూడా రెసిడెన్సీ అఫైర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాయంట. అతను కువైట్లో ఇల్లీగల్గా ఉన్నాడంట. సో ఆ కారణం చేత అతనికి ఆల్రెడీ 3 అరెస్ట్ వారెంట్లు అతనికి ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే 12 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడి ఉండదంట. సో ప్రస్తుతానికి అతన్ని జడ్జిమెంట్ ఇంప్లిమెంటేషన్ విభాగానికి అతనికి రెఫర్ చేశారు. ఎందుకంటే జడ్జిమెంట్ ఇంప్లిమెంటేషన్ విభాగం వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ అతనికి అరెస్ట్ వారెంట్ ఉంది, ప్లస్ జైలు శిక్ష కూడా ఉండాలి. కాబట్టి ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉంటుందో, అంటే వాటిని అమలు చేయమంటారు లేదా ఇంకా వేరే ఏదైనా శిక్షలు వేస్తారనే దాని గురించి జడ్జిమెంట్ ఇంప్లిమెంటేషన్ డిపార్ట్మెంట్కి అయితే కనుక వీళ్ళు అతన్ని రిఫర్ చేశారు. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు 2023 సంవత్సరం మొత్తం మీద కువైట్ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా ఒక 296 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, అలాగే 9 మిలియన్ల ట్రాఫిక్ వైలేషన్స్ నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు. అంటే ట్రాఫిక్ నిబంధనలు ఎవరైతే ఉల్లంఘించారో అలాంటి వాటికి సంబంధించినటువంటి ఫైన్స్ అనేటువంటిది, అంటే జరిమానాలు అనేటువంటిది ఒక 9 మిలియన్ల మందికి జారీ చేశారంట. సో ఏ రేంజ్లో కువైట్లో ట్రాఫిక్ తనిఖీలు ఏదైనా నిర్వహించారో ఒకసారి ఊహించండి. కొన్ని గణాంకాల ప్రకారం కువైట్ వ్యాప్తంగా 2023 సంవత్సరంలో ఎన్ని చేపలు తిన్నారో మీకు తెలుసా? ఆ గణాంకాలు చెప్తున్న దాని ప్రకారం 79,000 కేజీల చేపలు అనేటువంటిది తిన్నట్లు తెలియజేస్తున్నారు. అందులో 25 రకాల చేపలు ఉన్నట్టు తెలియజేస్తున్నారు. వాటి యొక్క మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారుగా 6.7 మిలియన్ల కువైటీ దినార్లు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఈ చేపల్లో ఎక్కువగా ఉన్నటువంటి చేపలు ఏవంటే స్థానికంగా లభించేటువంటి జుబేదీ చేపలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులు ఒక ప్రయాణికుడి దగ్గర నుంచి ఒక బాటిల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బాటిల్లో ఉన్నదైతే కనుక కువైట్లో నిషేధించబడినటువంటి మాత్రలు. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒక ప్రయాణికుడు బయట దేశాల నుంచి కువైట్కి వస్తున్నాడు. అయితే ఆ బాటిల్ పైన న్యూట్రిషన్ అని చెప్పేసి రాస్తుంది. అంటే న్యూట్రిషన్ సప్లిమెంట్ అని చెప్పేసి, అంటే బలానికి వాడేటువంటివి, అలాగే జిమ్కి వెళ్ళే వాళ్ళు వాడుతుంటారు కదా న్యూట్రిషన్ పౌడర్ లాంటివి. సో అలాంటి న్యూట్రిషన్ పౌడర్ అని చెప్పేసి రాస్తుంది. కానీ అందులో సీక్రెట్గా అడుగు భాగంలో కువైట్లో నిషేధించబడినటువంటి రీసెంట్గా నిషేధించబడ్డాయి నైట్ కామ్ అని చెప్పేసి మాత్రలు. అవి జనరల్గా మానసిక వ్యాధికి యూజ్ చేస్తూ ఉంటారు. సో అవి వాడచ్చు ఎప్పుడంటే డాక్టర్ సలహాతోటి, డాక్టర్ పర్యవేక్షణలో, ప్రిస్క్రిప్షన్ తోటి తప్పనిసరిగా ఉంటేనే అవి అప్పుడు వాడుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా ఎవరికైనా అమ్మకూడదు, ఎవరికైనా వాడకూడదు. అలా చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి రీసెంట్గా తెలియజేశారు. సో ఇప్పుడు ఈ వ్యక్తి బయట దేశాల నుంచి అవధంగా తీసుకొస్తుండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటి బరువు వచ్చి సుమారుగా 3.1 కేజీ ఉందంట. సో సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను. అదేమిటంటే కువైట్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అందులో ముఖ్యంగా కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు వచ్చేటప్పుడు మీకు ఎవరైనా తెలియని వ్యక్తులు ఈ పార్సల్ తీసుకెళ్ళి కువైట్లో అప్పచెప్పండి, మా వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చి తీసుకుంటారు, ఇది చాలా ఎమర్జెన్సీ అని చెప్పేసి ఏదైనా ఇస్తే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాంటి మ్యాగజైన్ తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్కి కువైట్లో మా వాళ్ళు చాలా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నారంటే ఈ మెడిసిన్ అక్కడ దొరకదు, ఈ మెడిసిన్ చాలా ఎమర్జెన్సీ అండి, తీసుకెళ్తేనే అతను బతుకుతాడండి అని చెప్పేసి మీకు ఏదైనా ఒక పార్సల్ ఇవ్వచ్చు మెడిసిన్ అని చెప్పేసి. లేదు ఇంక వేరే ఏదైనా పచ్చళ్ళు కానీ స్వీట్స్ కానీ ఇవ్వచ్చు. సో ఇక్కడ మా ఎయిర్పోర్ట్ అని తీసుకుంటారండి, వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేసండి, ఈ స్వీట్స్ అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం అని చెప్పేసి ఏదైనా ఇవ్వచ్చు, లేదంటే పచ్చళ్ళు ఇవ్వచ్చు. సో అవి మీరు పచ్చళ్ళే కదా లేదంటే స్వీట్సే కదా అని చెప్పేసి తీసుకొచ్చారనుకోండి, మీకు తెలియకుండా అందులో ఏదైనా సీక్రెట్గా ఏదైనా మెడిసిన్ లేదా డ్రగ్స్ ఏదైనా పెట్టి పంపించారనుకోండి, మీరు ఏం చేయగలరు? అప్పుడు ఏం చేయలేరు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగగానే స్కానింగ్లో దొరికిపోతుంది. దొరికిపోయిన వెంటనే మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల వేస్తారు తప్ప పంపించిన వాళ్ళని కానీ ఇక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళని కానీ పట్టుకోరు. ఓకేనా? ఎందుకంటే పంపించిన వాళ్ళు ఎవరో మీకు తెలియదు, జస్ట్ వాళ్ళకి మీకు ఎయిర్పోర్ట్లోనే దారిలోనే కనిపించేస్తారు. ఇక్కడ ఎవరు వచ్చి రిసీవ్ చేసుకుంటారో మీకు తెలియదు. సో దొరికేది ఎవరంటే మీరే. సో మధ్యలో తీసుకొచ్చిన దానికి మిమ్మల్ని తీసుకెళ్ళి జైలు వేస్తారు. కాబట్టి అన్నోన్ పర్సన్స్, తెలియని వ్యక్తులు ఎవరైనా సరే మీకు ఏదైనా పార్సల్స్ ఇచ్చి తీసుకెళ్ళి ఇవ్వండి అంటే మాత్రం చాలా జాగ్రత్తగా వహించండి. మీ చుట్టుపక్కల వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళైతే అది వేరే సంగతి. ఎందుకంటే మీకు తెలుసుంటారు కాబట్టి మీకు అలాంటి పని చేయరు అని చెప్పేసి మీకు నమ్మకం ఉంటుంది కాబట్టి మీరు తీసుకురావచ్చు, అది మీ సొంత ఒపీనియన్. కానీ తెలియని వ్యక్తులు ఇచ్చినప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వహించండి. గల్ఫ్ కంట్రీస్లో మనకి బాగా దొరికేటువంటి వాటిల్లో ఖర్జూరం ఒకటి.
ఈ ఖర్జూరంలో జనరల్గా మనకి విటమిన్స్ ఉంటాయని చెప్పేసి తెలుసు కదా, ప్రోటీన్స్ కానీ, అలాగే విటమిన్ B6 కానీ, ఐరన్ కానీ, మెగ్నీషియం, పొటాషియం, క్యాలరీస్, అలాగే ఫైబర్ ఇలాంటివి బాగా ఉంటాయి. ఇంకా కొన్ని అయితే దొరుకుతాయి. సో ముఖ్యంగా ఇలాంటివి అయితే బాగా దొరుకుతాయి అందులో. ఆ కారణం చేత ఖర్జూరం అంటే చాలా మంచిదని చెప్పేసి చెప్తుంటారు, మనం తింటూ ఉంటాం. అయితే ఖర్జూరం తినడానికే కాకుండా కరెంటు తయారు చేయడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక ముగ్గురు సైంటిస్టులు అయితే కనుక్కున్నారు. సైంటిస్టులు అంటే వాళ్ళు ఇంజనీర్లు వాళ్ళు. సో ఎక్కడ అనేసి అంటే యూఏఈలో ఒక ముగ్గురు ఇంజనీర్లు ఏం చేస్తారంటే ఖర్జూరాన్ని ఉపయోగించి వాళ్ళు కరెంట్ని అయితే తయారు చేయగలిగారు. దీన్ని యూఏలో నిర్వహించినటువంటి ఈ సికా ఆర్ట్ అండ్ డిజైన్ ఎగ్జిబిషన్లో ఇల్లు ప్రదర్శించారు. సో ఎంతైనా సరే గ్రేటే కదా. జనరల్గా అందరూ ఖర్జూరం కానీ తినడానికి మాత్రమే అనుకుంటాం, కానీ అందులో నుంచి కూడా కరెంటు తయారు చేయగలము అని చెప్పేసి వాళ్ళు అయితే నిరూపించారు. కువైట్కి సంబంధించినటువంటి సమాచార మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ మధ్యన రీసెంట్గా ఒక విషయాన్ని అయితే వెల్లడించాలి కదా. కువైట్లో ఉన్నటువంటి టెలికమ్యూనికేషన్స్ వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేశారు. కస్టమర్కి ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆ నెంబర్తో పాటుగా ఆ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన నేమ్ కూడా డిస్ప్లే అవ్వాలి అని చెప్పేసి. సో అది ఆటోమేటిక్గా మనం సేవ్ చేసుకోకపోయినా సరే ఎవరు చేస్తున్నారో వారి నెంబర్ పేరు అయితే రావాలని చెప్పేసి తెలియజేస్తారు. ఎందుకంటే ఆ విధంగా వచ్చినట్లయితే ఎవరు చేస్తున్నారంటే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా వేరే వ్యక్తులు మనకు ఫోన్ చేస్తుంటే కానీ తెలిసిపోతుంది, అది స్పామ్ కాల్స్ అంటే ఎవరో మనల్ని మోసం చేయడానికి కాల్ చేస్తున్న విషయం అయితే తెలిసిపోతుంది. అలా కాకుండా ఇంకెవరు చేస్తున్నా సరే వాళ్ళ పేర్లు అయితే వస్తాయి కాబట్టి మనకి క్లారిటీగా ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఆ కారణం చేత వాళ్ళు ఆదేశాలు అయితే జారీ చేస్తారు. త్వరలోనే వారికి ఇంప్లిమెంటేషన్ కాబోతున్నాయి. సో ఇదే తరహాలో మన భారతదేశానికి సంబంధించినటువంటి ట్రాయ్ వాళ్ళు, TRAA టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఇదే విధంగా అయితే ఆలోచిస్తున్నారు. గతంలో దీనికి సంబంధించిన ప్రతిపాదన అయితే వచ్చింది. కాకపోతే ప్రస్తుతానికి TRAA వాళ్ళు అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు అయితే దీనికి ఆమోదం తెలిపారు. కాకపోతే దీన్ని అమలు చేయడానికి కసరత్తు అయితే చేస్తున్నారు. సో త్వరలోనే దీన్ని అమలు చేయబోతున్నారు. సో మన ఇండియాలో కూడా ఇకపైన ఎవరైనా సరే మనకి కాల్ చేస్తే ఆ ఫోన్ నెంబర్ మన ఫోన్లో సేవ్ చేసి లేకపోయినా సరే తప్పనిసరిగా ఆ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు అయితే ఆ నెంబర్ ఎవరిపైన అయితే రిజిస్టర్ అయి ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి పేరు అనేటువంటిది మనకి డిస్ప్లే కావాలి. సో ఆ విధంగా చర్యలు అయితే తీసుకోబోతున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. ఫ్రెండ్స్, ఈ రోజు గురించి మీకు అందరికీ తెలుసు కదా, ఫిబ్రవరి 29. జనరల్గా ఫిబ్రవరి నెల అనగానే 28 రోజులు ఉంటాయి. కాకపోతే ఈ నెలలో 29 రోజులు వచ్చాయి. అంటే ఈ సంవత్సరం లీప్ సంవత్సరం అనమాట. సో ఇది జనరల్గా చాలామంది తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం మనం చెప్పుకుందాం. సో లీప్ ఇయర్ అంటే 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. సో ఆ విధంగా ఈ ఇయర్ వచ్చింది. సో ఇంకా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నెలలో 29 రాబోతుంది. సో గడిచిన నెక్స్ట్ 3 సంవత్సరాలు మాత్రం ఫిబ్రవరి నెలకి 28 రోజులు మాత్రమే ఉంటుంది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్పేసి చెప్తున్నారు. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే ఎవరైనా సరే పర్లేదు అంటున్నారు. కాకపోతే ఎవరైతే అకామ మార్చుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి చెప్తున్నారు. సో మీకు ఎవరికైనా సరే అకామ మార్చుకొని కువైట్ వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఐదున్నర మన భారతదేశం రూపీస్లో సుమారుగా $269.17 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకుల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర $19,500 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర $25,278 ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి. అప్పుడు మనం పెట్టేటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకు సెలవు. జై హింద్.